తీసుకున్నారండి? వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము లీజుకి తీసుకున్నాం, వాళ్ళకి రెంట్ పే చేస్తున్నాం. మేము రెంట్ పే చేసుకుంటూ 1,20,000 రెంటే పే చేస్తున్నాం దీనికి. అయినా కానీ వచ్చి సడన్గా వచ్చేసి కూల్చేయడం, ఏదైనా కానీ మనం ముందు ఇంటిమేషన్ ఇస్తే మేము వేరే ఏమన్నా చేసుకునే వాళ్ళం. మేము ఏదో అప్పులు తీసుకొచ్చుకొని మేము రన్ చేసుకుంటున్నాం కదా, అలాంటిది సడన్గా తీసేస్తే మా జీవనోపాధి ఏంది? రేపు డైలీ మేము గడుపుకునే రొటీన్ జీవితాన్ని మమ్మల్ని ఆగం చేసినట్టే కదా. మేము ఎక్కడికి పోవాలి? ఈ టైంలో తీసేస్తే ఏడికి తీసుకుపోతాం? ఈ బిల్డింగ్ కూడా కూల్చేస్తామంటున్నారు. ఇందులో సామాన్ ఎట్లా, మేము ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది మాకే అగమ్య గోచరంగా ఉంది. చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా బిఫోర్గా అందరికి నోటీసులు ఇస్తాము, ఇచ్చిన తర్వాతనే వారికి కూల్చేటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్తారు. వాళ్ళు నోటీసులు ఇచ్చిన అనే ప్రక్రియలో ఉన్నారు. మీరేమంటారు దీనికి? నోటీసులు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చెప్పే అది కట్టుకథలు, అవి సడన్గా వస్తున్నారు, తీసేస్తున్నారు. అది జరిగేవి ఎక్కడైనా అదే విధంగా జరుగుతుంది. ముందు ఇంటిమేషన్ ఇస్తే కనీసం ఒక 2 days 1 day ఇచ్చినా కానీ మేము ఏదో విధంగా సామాన్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళం. సామాన్ ఇప్పుడు షిఫ్ట్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా చేశారు మాకు. సామాన్ అంతా కొంచెం పెట్టుకున్నాము, కొన్ని ఏమో దీని కింద వెళ్ళిపోయినాయి. ఇవి తీసుకుందామన్నా కానీ దాని ఛాన్స్ లేకుండా అయింది. మళ్ళీ నైటే మళ్ళీ ఇది కూడా కూల్చేస్తామంటున్నారు.